హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఈ వీడియోలో మనం గత కొన్ని వీడియోస్ నుంచి 10th క్లాస్ యొక్క మారిన కొత్త టెక్స్ట్ బుక్ డీల్ చేసుకుంటూ వస్తున్నాం. థర్డ్ చాప్టర్లో పేజ్ నెంబర్ 68 ఎక్సైజ్ 3.1లో థర్డ్ రోమన్లో ఫస్ట్ వన్. సేమ్ ఇవి సెకండ్ రోమన్లో ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనం పార్ట్ 1లో చేయడం జరిగింది. ఎవరైనా వినని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి వాటిని మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, పార్ట్ 1 వీడియో చూడకుండా ఈ వీడియో అర్థం కాదు. ఈ క్లాస్ అర్థం అవ్వాలంటే పార్ట్ 1 వీడియో కంపల్సరీ వినండి. ఓకే, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, లేదంటే మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే కనుక మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, యాజ్ యూజువల్ సేమ్ థర్డ్ రోమన్లో ఫస్ట్ వన్ ఏం చెప్పారంటే ఇక్కడ కూడా హెడ్డింగ్ కామనే. సెకండ్ రోమన్కి ఏ హెడ్డింగ్ అయితే ఇచ్చారో దీనికి కూడా అదే ఇచ్చారు. ఆన్ కంపేరింగ్ ద రేషియోస్ A1/A2, B1/B2, C1/C2. On comparing the ratios A1/A2, B1/B2, C1/C2, check that given pair of linear equations are coincident or parallel or intersect lines కనుక్కోమన్నారు. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం చేయాల్సింది ఏంటంటే ఈ రెండు ఈక్వేషన్స్ని ఫస్ట్ అరేంజ్ చేయండి. మనకి జనరల్గా A1x + B1y + C1 = 0 ఫామ్లో ఉండాలి. ఈక్వల్ టుకి అవతల 0 ఉన్నట్టు చూసుకోవాలి. అంటే ఫస్ట్ ఈ రెండింటిని రీఅరేంజ్ చేద్దాం. రీఅరేంజ్ చేస్తే ఎలా అవుతుంది? 3x + 2y ఇది +5 ఈక్వల్ టుకి అవతల వస్తే -5 అవుతుంది. -5 = 0. దీన్ని కూడా 2x - 3y +7 ఇటు వస్తే -7 అవుతుంది. -7 = 0. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. కంపేర్ విత్ A1x + B1y + C1 = 0, A2x + B2y + C2 = 0. ఈ రెండింటితో మనం కంపేర్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే A1 ఇక్కడ ఎంత ఉంది? 3. A1 = 3, B1 = 2, C1 = -5. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఈక్వేషన్తో కంపేర్ చేయండి. A2 = 2, B2 = -3, C2 = -7. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం రేషియోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ A1/A2 క్యాలిక్యులేట్ చేద్దాం. A1/A2 అంటే 3, A1 అంటే 3, A2 అంటే 2, 3/2. నెక్స్ట్ B1/B2 క్యాలిక్యులేట్ చేద్దాం. B1/B2 అంటే B1 అంటే 2, B2 అంటే -3. నెక్స్ట్ C1/C2 క్యాలిక్యులేట్ చేయండి. C1/C2 అంటే -5/7, మైనస్ క్యాన్సిల్ అయిపోతే 5/7. చూడండి, A1/A2 3/2 వచ్చింది, B1/B2 2/-3 వచ్చింది, C1/C2 5/7 వచ్చింది. ఈ మూడు రేషియోస్ ఈక్వల్ కాలేదు ఎక్కడ కూడా. A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2. కాబట్టి ఇలా మూడు నాట్ ఈక్వల్ వస్తే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఇంటర్సెక్టింగ్ లైన్స్కి ఇంకో పేరు కన్సిస్టెంట్ లైన్స్. కన్సిస్టెంట్ లైన్స్ సంగత రేఖలు అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి 2x - 3y = 8, 4x - 6y = 9. వీటిని రీఅరేంజ్ చేయండి. ఈక్వల్ టు అవతల 0 ఉండాలి. 2x - 3y - 8 = 0, 4x - 6y - 9 = 0. వీటిని సేమ్ వేటితో కంపేర్ చేద్దామంటే కంపేర్ విత్ A1x + B1y + C1 = 0, A2x + B2y + C2 = 0. ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే మనకి ఎలా వస్తుందంటే A1 అంటే 2, A1 = 2, B1 = -3, C1 = -8. ఇక్కడ A2
A2 ఈక్వల్ టు 4, B2 ఈక్వల్ టు -6, C2 ఈక్వల్ టు -9. ఫస్ట్ A1/A2 క్యాలిక్యులేట్ చేయండి. A1/A2 క్యాలిక్యులేట్ చేస్తే A1 అంటే ఇక్కడ 2, A2 అంటే 4, 2 1s 2 2s అంటే 1/2. నెక్స్ట్ B1/B2 క్యాలిక్యులేట్ చేయండి. B1/B2 అంటే B1 అంటే -3, B2 అంటే -6. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 3 1s 3 2s 1/2. నెక్స్ట్ C1/C2ని కూడా క్యాలిక్యులేట్ చేస్తే C1 అంటే -8, C2 అంటే -9, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 8/9. చూడండి, A1/A2 అంటే 1/2, B1/B2 అంటే 1/2, C1/C2 అంటే 8/9. ఈ రెండు ఈక్వల్ అయినాయి, ఇదేమో కలవలేదు, ఈక్వల్ అవ్వలేదు. దేర్ఫోర్ వీ హ్యావ్ A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈజ్ నాట్ ఈక్వల్ టు C1/C2. ఈ కండిషన్ వస్తే ఈ రెండు ఏం చెప్పాము, ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్నే ఇన్కన్సిస్టెంట్ లైన్స్ అంటారు, అసంగత రేఖలు అంటారు. ఇన్కన్సిస్టెంట్ లైన్స్, ప్యారలల్ లైన్స్ అంటే జీరో సొల్యూషన్స్ ఉంటాయి వీటికి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇందాక చేసిన దానికి ఓన్లీ వన్ సొల్యూషన్, దాన్నే యూనిక్ సొల్యూషన్ అంటారు. ఓకేనా. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ వాట్ ద గివెన్. ఇక్కడ ఫ్రాక్షన్స్ ఇచ్చున్నారు చూడండి, 3/2x ప్లస్ 5/3y ఈక్వల్ టు 7. ఈక్వల్ టు అవతల ఎప్పుడైనా సరే మనకి 0 ఉండాలి, 0 ఉండేటట్టు సెట్ చేసుకుందాం. దీన్ని మనం రీఅరేంజ్ చేస్తే 3/2x ప్లస్ 5/3y మైనస్ 7 ఈక్వల్ టు 0. ఇది 9/9x మైనస్ 10y మైనస్ 14 ఈక్వల్ టు 0. ఇప్పుడు సేమ్ మనకి ఫ్రాక్షన్స్ ఉన్నా సరే కంపేర్ చేసేయండి. కంపేర్ విత్ A1x ప్లస్ B1y ప్లస్ C1 ఈక్వల్ టు 0, A2x ప్లస్ B2y ప్లస్ C2 ఈక్వల్ టు 0. వీటితో మనం కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ A1 ప్లస్లో ఇక్కడ ఎంత ఉంది, 3/2. దేర్ఫోర్ వీ హ్యావ్ టు రైట్ A1 ఈక్వల్ టు 3/2, B1 ఈక్వల్ టు B1 ప్లస్లో ఇక్కడ 5/3, C1 ఈక్వల్ టు -7. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ కంపేర్ చేస్తే A2 ఈక్వల్ టు 9, B2 ఈక్వల్ టు -10, C2 ఈక్వల్ టు -14. అంతవరకు ఓకే. ఇప్పుడు A1/A2, B1/B2, C1/C2 క్యాలిక్యులేట్ చేద్దాం. A1/A2, B1/B2, C1/C2. ఇక్కడ A1/A2 అంటే ఎంత, ఇక్కడ 3/2/9. A1 అంటే 3/2, A2 అంటే 9. ఓకేనా. ఇప్పుడు ఈ 2 అనేది 9 దగ్గరకు వస్తుంది. ఈ డినామినేటర్ ఉన్నట్టు 9తో మల్టిప్లై అవుతుంది కాబట్టి 3/2 × 9 అని రాయొచ్చు. 3 1s 3 3s అంటే 2 × 3 1/6. ఓకేనా. నెక్స్ట్ B1/B2 అంటే B1 అంటే 5/3, B2 అంటే -10. ఇప్పుడు ఈ డినామినేటర్లో ఉన్న 10 అనేది 10తో మల్టిప్లై అవుతుంది కాబట్టి 5/3 × -10, 5 1s 5 2s 2 3s 6 -1/6. మైనస్ ఉంది కాబట్టి -1/6 రాశాం. ఓకేనా. నెక్స్ట్ C1/C2 అన్నారు. C1/C2 అంటే C1 ఎంత వచ్చింది, -7, C2 అంటే -14. మైనస్ క్యాన్సిల్ అయిపోతే 7 1s 7 2s 1/2. ఇప్పుడు చూడండి, A1/A2 1/6, B1/B2 -1/6, C1/C2 1/2. ఈ మూడు ఎక్కడ ఈక్వల్ కాల, మనకి ఇక్కడ సింబల్తో సహా మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ 1/6 ఈక్వల్ కాదు, ఇది +1/6, ఇది -1/6. దేర్ఫోర్ వీ హ్యావ్ A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2. ఈ మూడు ఈక్వల్ కాలేదు కాబట్టి వీటిని మనం ఏమంటామంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఇంటర్సెక్టింగ్ లైన్స్, దీస్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్. వీటికి ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్,
ఫోర్త్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే మనకి 5x మైనస్ 3y ఈక్వల్ టు 11 మైనస్ 10x ప్లస్ 6y ఈక్వల్ టు మైనస్ 22. ఎప్పుడైనా సరే ఈక్వల్ టు అవుతుంది 0 ఉండాలి కాబట్టి దీన్ని అరేంజ్ చేయండి. రీఅరేంజ్ చేస్తే 5x మైనస్ 3y ప్లస్ 11 ఇటు వస్తే మైనస్ 11 ఈక్వల్ టు 0. దీన్ని రీఅరేంజ్ చేస్తే మైనస్ 10x ప్లస్ 6y మైనస్ 22 అటు వెళ్తే ప్లస్ 22 అవుతుంది ఈక్వల్ టు 0. ఇప్పుడు సేమ్ కంపేర్ విత్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఈ రెండు దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ a1 అంటే 5, a1 ఈక్వల్ టు 5, b1 ఈక్వల్ టు మైనస్ 3, c1 ఈక్వల్ టు మైనస్ 11. సిమిలర్లీ a2 ఈక్వల్ టు మైనస్ 10, b2 ఈక్వల్ టు 6, c2 ఈక్వల్ టు c2 ప్లస్లో 22. ఇప్పుడు మనం ఏం చేయాలంటే a1/a2, b1/b2, c1/c2ని క్యాలిక్యులేట్ చేద్దాం. a1/a2 అంటే a1/a2, a1 అంటే 5, a2 అంటే మైనస్ 10, 5/-10 అంటే 5 1s 5 2s, therefore -1/2. నెక్స్ట్ b1/b2, b1 అంటే మైనస్ 3, b2 అంటే 6 అంటే -3/6 -1/2. నెక్స్ట్ c1/c2 -11, c2 అంటే 22 -11/22, 11 1s 11 2s -1/2. ఇప్పుడు చూడండి a1/a2 -1/2 వచ్చింది, b1/b2 -1/2 వచ్చింది, c1/c2 -1/2 వచ్చింది. 3 రేషియోస్ ఈక్వల్ అయినాయి కాబట్టి దేర్ఫోర్ a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. ఈ 3 ఈక్వల్ అయినాయి కాబట్టి వీటిని మనం ఏమంటామంటే కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. కోఇన్సిడెంట్ లైన్స్, దీస్ హ్యావ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి, వీటికి కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. ఓకేనా? మీకు కావాలంటే ఒక్కటి నీట్గా పాస్ చేసుకొని జాగ్రత్తగా చూసి వినండి. మూవింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం, 5th one. దీన్ని మీరు కామెంట్ చేయండి. DIY డూ ఇట్ యువర్ సెల్ఫ్. మీరు చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. థ్యాంక్ యూ.